అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఏదో 100 ఏళ్లకు పైగా పూర్వం అనమాట. సమాన వేతనాలు, సమాన హక్కుల కోసం ఏర్పడిన ఆ దినోత్సవం ఆ ఒక్కరోజుకి పరిమితమై వాస్తవానికి ఇవాళ మనం స్పేస్లోకి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద అద్భుతాలు సాధించిన ఒక నారి, ఒక మహిళకి ఇంటి నుంచి మొదలుకుని సమాజం వరకు కూడా ప్రతి చోట సవాళ్ళు, అడ్డంకులు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సందేశంతో, ఒక థీమ్తో నిర్మించిన ఫిల్మ్ ఏది అంటే నారి. టైటిల్లోనే అర్థమైపోతుంది, ఒక స్త్రీ గురించి, స్త్రీ ప్రయాణాన్ని గురించిన చిత్రం ఇది అని. అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించింది మనందరికీ చాలా ఇష్టమైన నటి, అందరికీ ఎప్పటి నుంచో తన న్యాచురల్ యాక్టింగ్తో అండ్ తన బ్యూటిఫుల్ గ్రామర్ అండ్ గ్లామర్ రెండింటితో అలరిస్తూ వచ్చిన ఆమని గారు. అండ్ షీఈస్ హియర్ విత్ అస్ టుడే. ఆమని గారు, నమస్తే స్వప్న గారు. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే. గాడ్ గిఫ్ట్ అనుకుంటాను, అందరూ అలాగే అంటుంటారు కదా. తెలుగింటి అమ్మాయి లాగే ఉంటుంది, మా తెలుగింటి అమ్మాయే మీరు, మా ఇంట్లో ఒకరిలా ఉంటారు అంటుంటారు. నేను చాలా బరువైన ఇంట్రొడక్షన్ ఇచ్చాను, కానీ యాక్చువల్లీ నారి అనే చిత్రంలో మీరు ఒక నారి టైటిల్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది, అట్ టైం చాలా సంతోషంగా ఉంది. ఇంత మళ్ళీ చాలా నా కెరీర్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. సో ఈ మధ్యన నేను ఇలా చేయలేదు, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ ఇంత ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. అంటే చాలా సొసైటీలో రేపు సినిమా రిలీజ్ అయితే నా మీద ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా వల్ల. సో అంత మంచి క్యారెక్టర్. మీరు ఎప్పుడు మిమ్మల్ని చూసినా మిస్టర్ పెళ్ళాం గుర్తొస్తుంది, కాబట్టి మిస్టర్ పెళ్ళాం నుంచి నారి దాకా ఎలా ఉంది మీ జీవితం? అక్కడ మిస్టర్ పెళ్ళాం ఇస్ అగైన్ అ ఉమెన్ సెంట్రిక్ రోల్, ఇక్కడ మళ్ళీ నారి అనేది ఇంకొక షేడ్ చూపించే ఒక ఇది. సో అప్పట్లో చేసిన అన్ని సినిమాలు మావి చిగురు, శుభలగ్నం, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం, ఇలాంటి ఏదైనా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ సేమ్ అలాంటిదే, కానీ మీరు చెప్పినట్టు షేడ్ అది కాదు. ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్, డిఫరెంట్ ఒక చెప్పాలి ఒక రెవల్యూషన్ మనకు సొసైటీగా చాలా అవసరమైన. ఇప్పుడు నడుస్తున్న దుర్మార్గం చాలా పోతుంది కదా ఇక్కడ, ఇప్పుడు మనకు సమాజంలో జరుగుతుంది. సో దాన్ని ఎదిరించి అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు దుర్మార్గం అన్నారు కదా ఆమెని గారు, ఎక్కడెక్కడ దుర్మార్గం కనిపిస్తుంది? మామూలుగా చాలా మనకి బయటికి వచ్చే పెద్ద పెద్ద నేరాలు ఏవైతే ఉంటాయో కనీసం వాటి గురించి చర్చించుకుంటారు మన న్యూస్ రూమ్స్లోనో లేకపోతే విమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, కానీ మధ్యలో జరిగే దుర్మార్గం ఉంటుంది. అడుగడుగున ముట్టిగా పడ్డం, ఇది వేసుకోవద్దు, అది తినద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే ఆంక్షలు మొదలుకొని ఇలాంటి దుర్మార్గాలు. మీ అభిప్రాయం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు దుర్మార్గాలు ఉన్నాయంట? అవును, దుర్మార్గమే కదా. ఒక స్త్రీకి ఒక ఫ్రీడమ్ లేదు, ఇది వేసుకోవద్దు, మీరు చెప్పినట్టు అది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా పట్టకూడదు. బయటికి వెళ్తే ఒక ఎప్పుడు మన సొసైటీలో మనం ఉన్న ఈ చుట్టుపక్కల అన్నిట్లు ఒక ఆడది ఒక 10 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకు? ఇప్పుడైతే 8 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. సో ఆ ఫ్రీడమ్ లేదు. మనకు ఫ్రీడమ్ వచ్చినా ఆడదానికి ఒక స్వేచ్ఛ లేదు. మా సిటీలో మేము ఫ్రీగా తిరగగలము అని ఎక్కడ ఉన్న భయం. చిన్నపిల్లలు వదిలేసి వెళ్ళడానికి భయం. చిన్నపిల్లలు వాళ్ళు బయట కాసేపు ఆడుకుంటే అయ్యో ఏమైపోతుందో, ఎవరు ఏం చేస్తారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నీ చెప్పియాలి ఇప్పట్లోనే పిల్లలకి. మాకంతా ఆ ఏజ్లో మాకు తెలియదు, మేమంతా ఫ్రీగా పెరిగాం. ఈ పిల్లలకి ఇవన్నీ ఇప్పుడే నేర్పించాలి. సో ఇవన్నీ ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న ఈ దుర్మార్గంకి కారణం. కరెక్టే, కానీ దానికి మూల కారణం పురుషుడు అంటారా? అంటే ఒక స్త్రీగా 100% అదే కదా. అంటే పురుషుడు కూడా ఎలా అయిపోయాడంటే సిచ్యుయేషన్ ఇప్పుడు ఈ ఫోన్స్, యూట్యూబ్స్, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఉండేది అప్పట్లో నుంచి ఉంది, ఇది 20% ఉండేది, 80% గుడ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, 80% ఇది ఎక్కువ అయిపోయి 20% మంచిగా ఉందండి. కానీ అదేమిటో ఆశ్చర్యం, మనకి అదే సెల్ ఫోన్ ఉంది, విమెన్కి అదే యూట్యూబ్ ఉంది, మనమేమి విచ్చలవిడిగా ఏం మారిపోలేదే. అది మా స్త్రీకి ఉన్న ఒక న్యాచురల్ అది ఆ గుణం, అది ఆ గుణం, ఆ కట్టుబాట్లలో అట్ ద సేమ్ టైం మంచి చెడులు తెలుసుకునే విచక్షణ, వివేకం ఉన్నా కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే డిక్టేషన్ ఇచ్చేది మాత్రం ఒక పురుషుడు. ఇప్పుడు అప్పట్లో సీతాదేవి గారు, రామాయణంలో సీత అనుకుంటా, అలాంటి సీతాదేవులు ఎంతో మంది ఉండేవారు.
రావణాసుడు అప్పుడు ఎక్కువ ఉండేవాడు, ఇప్పుడు అది ఎక్కువైపోయింది. రావణాసుడు ఎక్కువైపోయి రాముడు తక్కువైపోయారు ఇప్పుడు. అది అవును గుణం.